ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 20వ కీర్తన 7వ వచనముని మనం ఒకసారి చూద్దాము. అయితే కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఈ కీర్తన దావీదు మరిక కీ రా రా రాయడం జరిగింది. దావీదు కీర్తన అంటారు. అయితే దావీదు ఆయన మహారాజు. ఆయన 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని పరిపాలన చేసే అవకాశం దేవుడిచ్చాడు. అయితే అంత గొప్ప రాజు కూడా మరి ఏమంటాడంటే, కొందరు గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయపడతారు కానీ, దేవుని నామాన్ని బట్టి మనము అతిశయపడాలి. యెహోవాను బట్టి మనము అతిశయపడాలి. ప్రియమైన వాళ్ళరా, మరిక ఆ రోజుల్లో గుర్రములు, రథాలు విలువైనవి. కావున మరిక దావీదు కీర్తన ఈ విధంగా సెలవిచ్చింది. ఈ రోజుల్లో కూడా మరిక బంగారము విలువైనది. అదేవిధంగా వెండి విలువైనది. వజ్రాలు విలువైనదివి. కొంతమంది బంగారాన్ని బట్టి, వెండిని బట్టి, వజ్రాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, ఆ యొక్క ధనాన్ని బట్టి, పలుకుబడిని బట్టి, పదవిని బట్టి, మరిక చదువుని బట్టి, మరిక జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతున్నారు. అయితే అవి శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది దేవుని వాక్యము, శాశ్వతమైనది దేవుడు. అయితే దేవుని నామాన్ని బట్టి ఎంతమంది అయితే అతిశయపడతారో, ఎంతమంది అయితే సంతోషపడతారో, ఎంతమంది అయితే దేవుని బట్టి గర్వపడతారో వారు ధన్యులు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే ఈ లోకంలో శాశ్వతమైనది ఏది కాదు, ఒక దేవుడు తప్ప, ఒక దేవుని వాక్యం తప్ప. మనకు దేవుని వాక్యము ఎన్నో వాగ్దానాలు మనకు దేవుడిచ్చాడు. ఆ వాగ్దానాన్ని బట్టి మనం సంతోషపడతాము. ప్రభువు మనకు దీవిస్తాడు. ఈ మాటలు మన వెనుకడిలో ప్రభువే దీవించునుగాక.